పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించిన మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. కాషాయ విజయానికి దోహదపడిన కారణాలేంటి? ప్రజల్లోకి ఏ అంశాలను ఆ పార్టీ తీసుకెళ్లింది? టీఎంసీ చేసిన తప్పులేంటి? వాటిని బీజేపీ సానుకూలంగా ఎలా మలుచుకుంది? బీజేపీ గెలుపునకు పనిచేసిన 10 కారణాలు ఇవే. నెంబర్ 1, SIR ఎఫెక్ట్. ఈ ఎన్నికల ప్రచార సమయంలో అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, మమతా సర్కార్ అక్రమ వలసదారులకు అండగా నిలుస్తోందని ఆరోపించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు స్థానిక ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని పేర్కొంది. దీనికి బలం చేకూరుస్తూ ఎన్నికల సంఘం SIR చేపట్టి సుమారు 89 లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించింది. ఇందులో ఎక్కువ మంది టీఎంసీ మద్దతుదారులే. అందులోనూ ముస్లిం ఓట్లు 75 లక్షలు ఉన్నాయి. ఇది కూడా టీఎంసీకి గట్టి ఎదురు దెబ్బేనని చెప్పక తప్పదు. ఈ విధంగా పలు కారణాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని తీవ్రంగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నెంబర్ 2, ప్రజా వ్యతిరేకత. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు బెంగాల్ను పరిపాలించారు. సుదీర్ఘ పాలన చేసే ఏ రాజకీయ పార్టీకైనా సహజంగా కొంతమేర ప్రజా వ్యతిరేకత రావటం సహజం. కానీ ఈసారి తీవ్ర అసంతృప్తే నెలకొంది. 15 ఏళ్ల క్రితం మమత మాటి మానుష్ అనే నినాదంతో టీఎంసీని గెలిపించారు. వరుసగా 3 సార్లు ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ నినాదమే మూలస్తంభంగా నిలిచింది. కానీ ఈసారి పరిస్థితి మొత్తం తారుమారైంది. నిరుద్యోగం, స్థానిక నేతలపై ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐలు నిరంతరం టీఎంసీ నేతలపై దాడులు చేశాయి. దీన్ని అవినీతిపై పోరాటంగా వర్ణిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించింది. అవినీతి కుంభకోణాలపై విసుగు. ఇక మమత హయాంలో అవే అవినీతి ఆరోపణలు టీఎంసీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అక్రమాలు ఆ పార్టీని ఇరకాటంలోకి పడేశాయి. మాజీ మంత్రి పార్థా చటర్జీ అనుచరుల ఇళ్లల్లో కోట్లాది రూపాయలు దొరకటం, ఆ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో పార్టీకి నష్టం జరిగింది. శారదా, నారదా వంటి పాత కుంభకోణాల గురించి కూడా విపక్షాలు ప్రస్తావిస్తూ టీఎంసీ అవినీతిలో కూరుకుపోయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఇవన్నీ మమత సర్కార్ను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పక తప్పదు. ఇంటింట ఆర్ఎస్ఎస్ ప్రచారం. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే బెంగాల్లోనూ అమలు చేసింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ క్యాడర్ను ఎన్నికలకు కొన్ని నెలల ముందే రంగంలోకి దించింది. బెంగాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి టీఎంసీ అవినీతి అక్రమాలను ఎలుగెత్తి ప్రజలకు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. వారికి భరోసా కల్పించారు. అంతేకాకుండా వాస్తవానికి బెంగాల్లో టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం, వీర విధేయులైన కార్యకర్తలు ఉన్నారు. దీన్ని ఓవర్టేక్ చేస్తూ ఈసారి బీజేపీ తన శాయశక్తుల బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన కార్యకర్తలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేలా చేసింది. పైగా బీజేపీకి డిజిటల్ ప్రచారం కూడా బాగానే కలిసి వచ్చింది. ఇవన్నీ మమతా బెనర్జీకి నష్టం కలిగించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందూ ఓటర్లు. హిందువులను ఏకం చేయటంలో బీజేపీ సక్సెస్ అయింది. రాష్ట్ర జనాభాలో 17% ఉన్న షెడ్యూల్ కుల సమూహం మతువా. వీరిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రత్యేక ప్రణాళిక వేసి అనేక తాయిలాలు ప్రకటించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంక్తో పాటు వామపక్షాల ఓట్లు బీజేపీకి మళ్లాయి. వీరి మద్దతు బీజేపీ విజయానికి ప్రధాన కారణమైంది. ఆర్జేకర్ ఆసుపత్రి అత్యాచార ఘటన. ఆర్జేకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను బీజేపీ అనుకూలంగా మలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేదంటూ ప్రచారం చేసింది. అంతేకాకుండా పానీహాటి నియోజకవర్గం నుంచి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ఘటనలో బాధితురాలి తల్లి రత్నా దేవ్నాథ్ను బరిలోకి దించింది. ఆమె కోసం ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిపించుకుంది బీజేపీ. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న రత్నా దేవ్నాథ్ తన వ్యక్తిగత విషాదాన్ని ప్రజా ఉద్యమంగా మలుచుకొని ఎన్నికల రంగంలోకి దిగటం ప్రత్యేక ఆకర్షణ. ఇండి కూటమి కలవకపోవటం. ఇండియా కూటమి నేతలు కలిసి పోటీ చేయకపోవటం బీజేపీకి కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో జట్టు కట్టిన కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలోనూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జనం వీళ్లను చూసి నవ్వుకున్నారు. దీంతో ఓటర్లు ఈ 3 పార్టీలను కాదని బీజేపీ వైపుకు మళ్లారు. కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు కలిసి పోటీ చేసి ఉంటే ఎన్నికలు మరొకలాగుండేవి. ఫైనల్గా ఈ 3 పార్టీల వేర్వేరు పుట్టి మునిగిపోయింది. నార్త్ బెంగాల్లో పట్టు, ముస్లింల ఓట్లు. తనకు పట్టు ఉన్న నార్త్ బెంగాల్లో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతేకాకుండా బెంగాల్లో ముస్లిం జనాభా దాదాపు 27% మేర ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో ముస్లింలదే కీలక పాత్ర.
ఇంతకుముందు టీఎంసీ ఈ ముస్లిం సమాజం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 75 స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా కీలకమైన మాల్టా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో స్పష్టంగా మార్పు కనిపించింది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపట్టం, ఓటర్ల జాబితాలో సమస్యలు, పాలనపై ఆందోళనలు పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ అక్కడ బలపడింది. పైగా ఆల్ ఇండియా మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా ఓటర్లను చీల్చే శక్తివంతమైన పార్టీగా ఎదిగింది. ఇవన్నీ ఈ ఎన్నికల్లో టీఎంసీని ఘోరంగా దెబ్బతీశాయి. బెంగాల్ బోర్డర్లో ఆందోళన. అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు నివారించేందుకు కంచె నిర్మిస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అక్రమ వలసల వల్లే స్థానికులకు అన్యాయం జరుగుతోందని, గూండాయిజం పెరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. శాంతి భద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేశామని అనౌన్స్ చేశారు. ప్రత్యేక బలగాలతో అక్రమాలకు చెక్. పశ్చిమ బెంగాల్ పోలింగ్లో అక్రమాలు జరగకుండా ఈసీ పకడ్బందీగా వ్యవహరించింది. 2.5 లక్షలకు పైగా సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి కొందరిని ప్రత్యేక అధికారులుగా నియమించింది. అజయ్ పాల్ శర్మ వంటి అధికారులు రెచ్చిపోయి పనిచేయటమే కాదు, ఏకంగా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వార్నింగ్లు ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. టీఎంసీ అరాచకాలు చేయకుండా ప్రత్యేక అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.